ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయల. జనమేజయుడు సర్పయాగం చేసినటువంటి పవిత్ర స్థలము ఏడుపాయల. మరి ఈ యొక్క వనదుర్గా భవాని క్షేత్రం లోపల ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని జాతర ప్రారంభమయ్యింది. ఈ రోజు నుండి 3 రోజులు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉపవాస దీక్షలు. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి 64 ఉపచారాలతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరిగింది. పుష్పాలంకరణలో వనదుర్గా అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారికి నక్షత్రహారతి, మంగళ నీరాజనము, అదేవిధంగా అమ్మవారికి చండీ హోమము మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఎమ్మెల్యే రోహిత్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులు మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా భవాని మాత భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి వనదుర్గా అమ్మవారి తల్లి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఇక్కడ వనదుర్గా అమ్మవారు విలసిల్లుతున్నది. వనదుర్గా మాతాకి జై. ఈరోజు ప్రాతకాలం నందే 3 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త, పురుష సూక్త, రుద్ర నమక చమకముతో అభిషేకము, అలంకరణ, రకరకాల పూలతోటి అతి వైభవంగా అలంకరణ చేసి అమ్మవారి యొక్క భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మన శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వచ్చిన భక్తులకు కూడా, అలాగే కలెక్టర్ గారు కూడా అమ్మవారిని శివరాత్రిని పురస్కరించుకొని దర్శనం చేసుకొని దంపతులతోటి దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చగా వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు వనదుర్గా భవాని మాతాకి పాత్రులై ఈ యొక్క శివరాత్రి ఒక్క పొద్దులు, 2వ రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమం. ఈ 3 రోజులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇంచుమించు అమ్మవారు దర్శించుకోవడానికి 10 నుంచి 12 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన ఏడుపాయల వనదుర్గా భవాని మాత మాంజీరా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 7 పాయలుగా వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత స్వయంభూగా వెళ్ళి అమ్మవారి యొక్క మాంజీరా నది పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. వనదుర్గా భవాని మాతాకి జై.